ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఈస్ డాక్టర్ అశ్విని. నేను ఈరోజు మీతో చాలా ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాను. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడి వారికి మంచి చదువు ఇచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కలలు ఎలా నెరవేర్చుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మన ఛానల్లో వచ్చే ఈ వీడియోస్ని చూడండి. చూసే ముందు ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో 10th పాస్ అయ్యాక ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్సు తీసుకుంటే లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వచ్చు, 10th తర్వాత బెస్ట్ కోర్సెస్ ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 10th క్లాస్ తర్వాత బెస్ట్ కోర్సెస్ ఏమున్నాయి అంటే ఇంటర్మీడియట్ కోర్సెస్, ఇంటర్ వొకేషనల్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, పాలిటెక్నిక్ కోర్సెస్, ఐటీఐ కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్. ఈ కోర్సుల గురించి అంతా పూర్తిగా తెలుసుకుందాం. 10th పాస్ అయ్యాక ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే కోర్సు ఏదైనా ఉంది అంటే అది ఇంటర్మీడియట్ కోర్సు. ఈ ఇంటర్మీడియట్ కోర్స్ వచ్చి 2 years కోర్సు డ్యూరేషన్. ఈ ఇంటర్మీడియట్ కోర్స్ వచ్చి మెయిన్గా 3 branchesగా డివైడ్ అయింది. సైన్స్ బ్రాంచ్, కామర్స్ బ్రాంచ్, ఆర్ట్స్ బ్రాంచ్గా. సైన్స్ బ్రాంచ్లో మళ్ళీ 2 groups ఉన్నాయి, ఎంపీసీ గ్రూపు, బైపీసీ గ్రూపు. ఇది కాకుండా లైబ్రరీ సైన్స్ కూడా ఉంది. తర్వాత కామర్స్ బ్రాంచ్లో అయితే సిఈసి గ్రూపు, ఎంఈసి గ్రూప్ ఉంది. అదే ఆర్ట్స్ బ్రాంచ్లో అయితే హెచ్ఈసి గ్రూప్ ఉంది. ఎంపీసీ గ్రూప్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. అదే బైపీసీ గ్రూప్లో అయితే బయాలజీ అంటే బాటనీ, జువాలజీని కలిపి బయాలజీ అంటారు. ఈ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చి బైపీసీ స్టూడెంట్స్కి మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. అదే సిఈసి గ్రూప్ అనుకోండి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఎంఈసి తీసుకున్నామంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. హెచ్ఈసి గ్రూప్లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇది మెయిన్ గ్రూప్స్గా ఉంటాయి. ఇంటర్మీడియట్ కోర్సు మెయిన్గా 5 branches: ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. మీరు ఇంజనీరింగ్ అలా చదవాలి అనుకున్నప్పుడు ఎంపీసీ అనేది బెస్ట్ ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మీరు డాక్టర్ చదవాలి, అగ్రికల్చర్ చేయాలి, లేదా ఫార్మసీ చేయాలి, నర్సింగ్ చేయాలి, ఫిజియోథెరపీ ఇలా మెడికల్ స్ట్రీమ్లోకి వెళ్ళాలి అంటే బైపీసీ కోర్సు మంచిది. అదే మీరు చార్టెడ్ అకౌంట్గా, సిఏఎల్గా వర్క్ చేయాలి అంటే ఎంఈసి కోర్స్ మంచిది. అదే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవాలి అనుకున్న వాళ్ళు సిఈసి గ్రూప్ మంచిది. అదే హెచ్ఈసి గ్రూప్ చేయాలి అంటే సివిల్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళు, గ్రూప్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళకి హెచ్ఈసి గ్రూప్ మంచిది. పాలిటెక్నిక్ కోర్సు. ఈ పాలిటెక్నిక్ కోర్స్ వచ్చి కోర్సు డ్యూరేషన్ 3 years. ఈ పాలిటెక్నిక్ కోర్స్ చదవాలి అంటే పాలిసెట్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ ఏంటి అంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, త్రిబుల్, ఐటీ, ఆటోమొబైల్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోనాటికల్, బయోమెడికల్ ఇలాగా చాలా బ్రాంచెస్ ఈ పాలిటెక్నిక్ కోర్సులో ఉన్నాయి. ఈ పాలిటెక్నిక్ కోర్స్ చదివిన తర్వాత ఫర్దర్గా హైయర్ స్టడీస్ ఏం చేయొచ్చు అంటే వీళ్ళు బీటెక్ చేయొచ్చు. బీటెక్ చేసినప్పుడు ఏమంటుందంటే వీళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా బీటెక్ 2nd yearకి ప్రమోట్ అవ్వచ్చు. ఇంటర్ వొకేషనల్ కోర్సెస్. ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ కోర్సు డ్యూరేషన్ వచ్చి 2 years. ఇంటర్ వొకేషనల్ కోర్సెస్లో అగ్రికల్చర్ కోర్సెస్ ఏంటి అంటే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, డైరీ, ఫిషరీ, సెరికల్చర్. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అంటే పంటల ఉత్పత్తి, దాని యొక్క మేనేజ్మెంట్ గురించి చదువుతారు. డైరీలో వచ్చి పాల ఉత్పత్తి గురించి చదువుతారు. ఫిషరీస్లో వచ్చి చేపల పెంపకం గురించి చదువుతారు. సెరికల్చర్లో వచ్చి పట్టు పురుగుల పెంపకం గురించి చదువుతారు. ఇంటర్ వొకేషనల్ కోర్సెస్లో బిజినెస్ అండ్ కామర్స్ విభాగంలో ఏ బ్రాంచెస్ ఉంటాయంటే అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్మెన్షిప్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ ఇలాంటి బ్రాంచెస్ బిజినెస్ అండ్ కామర్స్ విభాగంలో వస్తాయి. వొకేషనల్ కోర్సెస్లో హోమ్ సైన్స్ విభాగంలో కమర్షియల్, గవర్నమెంట్, డిజైనింగ్ అండ్ మేకింగ్, ఫ్యాషన్, గవర్నమెంట్ మేకింగ్, హోటల్ మేనేజ్మెంట్ ఈ బ్రాంచెస్ హోమ్ సైన్స్ విభాగంలో వొకేషనల్ కోర్సెస్లో వస్తాయి. వొకేషనల్ కోర్సెస్లో పారామెడికల్ విభాగంలో ఏ బ్రాంచెస్ ఉంటాయంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్,
ఆప్థాల్మిక్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ. ఈ బ్రాంచెస్ పారామెడికల్ విభాగంలో వొకేషనల్ కోర్సెస్లో ఉంటాయి. వొకేషనల్ కోర్సెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఏ బ్రాంచెస్ ఉంటాయంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఉంటాయి. పారామెడికల్ కోర్సెస్ కోర్సు డ్యూరేషన్ వచ్చి 2 years అకాడమిక్ ఇయర్స్, బోత్ థియరీ ప్రాక్టికల్స్ అకాడమిక్ ఇయర్స్లో ఉంటాయి. దాంతోపాటు 2 years కంప్లీట్ అయిన తర్వాత 1 year అప్రెంటిషిప్ చేయాలి. అప్రెంటిషిప్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు వర్క్ చేయాలి. గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కంపల్సరీ. సో టోటల్ డ్యూరేషన్ అంటే 3 years అని కూడా చెప్తారు. పారామెడికల్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ తర్వాత ఏమేం పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేల్ అండ్ ఫీమేల్, డిపిటి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, డిఓఏ డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్, డిఓటి డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ అండ్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఎక్స్రే టెక్నాలజీ, డిప్లొమా ఇన్ శానిటరీ ఇన్స్పెక్టర్, డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ. ఇలాగా పారామెడికల్ కోర్సెస్లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు డైరెక్ట్గా జాబ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫర్దర్గా హైయర్ స్టడీస్ కూడా చదవచ్చు. ఏంటి అంటే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అనేది వీళ్ళు చేసుకోవచ్చు. ఈ పారామెడికల్ కోర్సెస్కి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్గా ఉంటాయి, గవర్నమెంట్గా కూడా ఉంటాయి. వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. 10th తర్వాత బెస్ట్ కోర్సెస్లో ఐటీఐ కోర్స్ కూడా ఒకటి. ఐటీఐ మీన్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఐటీఐ కోర్సు డ్యూరేషన్ వచ్చి 2 years. ఐటీఐలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఫిట్టర్, కంప్యూటర్, సివిల్, మెకానికల్లో మళ్ళీ రేడియో, టీవీ, మోటార్ వెహికల్, డీజిల్, మెరైన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సర్వేయర్, ఎలక్ట్రికల్, వెల్డర్, ఫైర్మ్యాన్, ఇలాగా ఎన్నో బ్రాంచెస్ ఐటీఐ ఫీల్డ్లో ఉంది. ఈ ఐటీఐ కోర్సు ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే తక్కువ సమయంలో తొందరగా జాబ్లో సెటిల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి సపోర్టుగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఐటీఐ కోర్స్ అనేది బెస్ట్ కోర్స్ అని చెప్పచ్చు. ఈ ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు రైల్వేస్లో, ఆర్ఆర్బీలో మామూలుగా ఐటీఐ ఫీల్డ్ మీద మామూలు జాబ్స్ క్రియేట్ ఉంటాయి. ఆ జాబ్స్ కన్నిటికి వీళ్ళు ఎలిజిబుల్. షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ టర్మ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే డిటిపి, పీజీడీసీఏ, టాలీ, ఇంటర్నెట్, బ్యూటీ అండ్ కాస్మెటాలజీ, జ్యువెలరీ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి ఎన్నో కోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి కోర్సు డ్యూరేషన్ 6 months నుంచి 1 year వరకు ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన కోర్సెస్ అన్ని ది బెస్ట్ కోర్సెస్, మంచి కోర్సెస్. 10th తర్వాత మీరు వేసే ప్రతి అడుగు చాలా ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టాలి అంటే పునాది స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటిది మీ లైఫ్ని డిసైడ్ చేసే కెరీర్ ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి. మీరే ఆలోచించండి, మీరే మంచి నిర్ణయం తీసుకోండి. మీకు నచ్చిన కోర్సు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు, మీరు ఏ కోర్సు తీసుకుంటే మంచిగా రాణించగలుగుతారు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి కోర్సులో జాయిన్ అయ్యి బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.